ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. హ్యాపీగా బ్రతికిన దానివి ఇక్కడ కన్నీళ్లు దిగమింగుకొని బ్రతకాల్సి వచ్చింది. నాన్న మీద ప్రేమ కోసం ఉన్నావు. అది ఇంతకాలానికి నేను అర్థం చేసుకోగలిగాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు తల్లి. వద్దు వద్దు నాన్న, మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు. నేను మీ కూతురుని నాన్న, చిన్నదాన్ని. మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి? నేను కూడా తప్పుగా మూర్ఖంగా ప్రవర్తించాను. మీరే నన్ను క్షమించాలి నాన్న. పెద్ద మనసు చేసుకొని గొప్పగా ఆదరించారు. నా కూతురు అని ధైర్యంగా ఇన్నేళ్ల తర్వాత ఈ లోకానికి చెప్పారు నాన్న. థ్యాంక్ యూ నాన్న. మీ మనసుకి వేల వేల నమస్కారాలు నాన్న. ఏదోలే అమ్మా, నీ పొరపాట్లు నా పొరపాట్లు ఇప్పుడు తవ్వి వెనక్కి తీసుకుని ఆలోచించే సమయం కాదమ్మా. సంతోషంగా ఉండాలి తల్లి మనం. ఇక నుంచి నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. నిన్ను ఈ గుండెల్లో పెట్టుకుని దాచుకుంటానమ్మా. చాలు చాలు నాన్న, ఈ మాట చాలు. నాకు మీరుంటే, మీ తోడుంటే, మీ నీడన నేనుంటే, మీ సపోర్ట్ నాకుందని అనిపిస్తే నేను దేనికోసమైనా పోరాడతాను నాన్న. నా పోరాటంలో గెలవడానికి నేనెంత దూరమైనా వెళ్తాను నాన్న. నాన్నంటే ధైర్యం అన్నారు. ఎంత గొప్ప ఆత్మస్థైర్యం వచ్చిందో ఇప్పుడు. నన్ను కూతురుగా యాక్సెప్ట్ చేశారు మీరు. మీరు గొప్ప నాన్న, మీరు గొప్ప నాన్న. చాలు నాన్న, నాకు ఇది చాలు. కన్న కూతుర్ని ఇన్ని రోజులు దూరంగా పెట్టి నానా మాటలు అని కష్టాలు పెట్టినందుకు మనస్ఫూర్తిగా అలా అనకండి నాన్న. తండ్రి కూతుర్ల మధ్య క్షమాపణలు ఉండకూడదు. ప్రేమ ఆపేక్షలు మాత్రమే ఉండాలి. ఏదో దాస్తున్నా. ఏం లేదు. అవును ఆ ధీరజ్ వచ్చి నీతో ఏం మాట్లాడుతున్నాడు? అంటే ఎలా ఉన్నావని ఏదో క్యాజువల్ గా పలకరించి వెళ్ళాడు. అంతే. ధరణి వాళ్ళు పడుకున్నారా? జనని, నిన్నే అడిగేది. ధరణి బాలు పడుకున్నారా? పడుకునే ఉంటారు గుణ. ఏంటి అదోలా ఆలోచిస్తున్నావు? పడుకునే ఉంటారంటావేంటి? వాళ్ళు పడుకున్నాకే కదా నువ్వు వాళ్ళ గదుల్లో నుంచి వచ్చేది. ఏమైంది జనని? ఏం లేదు.
పరిస్థితి గురించి గుణకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదా. తనని చూసిన ప్రతిసారి తనేదో ఆందోళనలో ఉన్నట్టు నాకు అర్థమవుతుంది. కొత్తగా నన్ను చూసి ఏదో దాచింది కూడా. తను దాచింది ఆ ధీరస్ తెచ్చిన తాళిబొట్టే అన్న డౌట్ కూడా నాకు వచ్చింది. కానీ అడిగితే చెప్పదా. ఏదో జరుగుతుంది. తను చాలా టెన్షన్ పడుతుంది. ధరణి మనకి దగ్గరైన సంతోషం దూరం అయిపోతుందేమో అని భయంగా ఉంది. నీకు దాని స్ట్రగుల్ గురించి చెప్పనందుకు నన్ను క్షమించు కూడా. నేను తెలుసుకున్నాకే నీకన్ని విషయాలు క్లియర్గా చెప్తాను. సారీ గుణ. జనని పద. నువ్వు వెళ్ళు గుణ. నేను ఇవన్నీ సర్దేసొస్తాను. సరే. అమ్మకి నా మీద ఏమైనా అనుమానం వచ్చిందా? అమ్మ మాట చూపులు అదోలా ఉన్నాయి. వచ్చే ఉంటుంది. పైగా నా ఉలికిపాటు స్పష్టంగా కనిపిస్తుంది కదా. అమ్మని చూసి నేను చెయ్యి వెనక్కి దాచుకోవడం అమ్మ ఎందుకు కనిపెట్టలేదు? కానీ ఎందుకు నేను ఇలాంటి నిర్ణయానికి వచ్చానో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. ముందు ముందు ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావడం లేదు. తాళి కట్టించుకునేదాకా ప్రతి క్షణం టెన్షన్గా బతకాలి. ఆ వీడియో విషయం బయటపడితే తల దించుకొని బతకాలి. భగవంతుడా, నన్ను ట్రబుల్స్ నుంచి నువ్వే బయటపడే. ధరణి ఎటిలింది? అమ్మా ధరణి, ధరణి, ధరణి.